చదరంగం కేవలం క్రీడ మాత్రమే కాదు, రాజకీయ వ్యూహం కూడా. దౌత్యంలో, యుద్ధంలో, రాజనీతిలో చదరంగ క్రీడ చాలా ఉపకరిస్తుంది. కేంద్ర హోంమంత్రి, రాజకీయ చాణక్యుడు అమిత్ షా 2013 నుంచి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలను, ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తే చదరంగ వ్యూహాన్ని ఎంత ఒడుపుగా వాడుతున్నారో తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష బీజేపీ, అధికార ఆప్ మధ్య పోరు ఉత్కంఠకు దారితీస్తోంది. ఎన్నికలు దగ్గర పడే సమయానికి కేజ్రీవాల్ విలాస భవనం, శీష్ మహల్ ను ప్రచారంలో పెట్టిన కమలనాథులు పోలింగ్ దగ్గర పడుతున్న వేళ ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. ఢిల్లీ బరిలో ఆమ్ ఆద్మీ పార్టీని కేవలం ఓడించాలనుకోవడం లేదు, మొత్తంగా భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకుంది కమలం పార్టీ. మితబలంతో అంతెత్తెగిరిపడే ప్రాంతీయ పార్టీలను నామరూపాలు లేకుండా చేయడం ప్రచండ శక్తి గల బీజేపీ నైజం. బీజేపీ వ్యూహకర్త హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం ఆప్ లక్ష్యంగా పగడ్బందీ వ్యూహాన్ని రచించారు. అందుకు తగిన ఎత్తుగడలను సంధిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా కనిపిస్తోంది. హస్తిన శాసనసభ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ జనం కంటపడతారా లేదా అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ గతంలో అనేక రాష్ట్రాల్లో పథకం ప్రకారం పార్టీలను మైదానం నుంచి తరిమేసిన దాఖలాలు అనేకమున్నాయి. వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో పార్టీలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేనలు ఉదాహరణగా ప్రబలమైందిగా చెప్పొచ్చు. ఆ తర్వాత ఈశాన్య భారతంలోని త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడంతో ఇప్పుడు ఎర్ర జెండా మాయమైపోయింది. హర్యానాలో జననాయక్ జనతా పార్టీ, అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలోని ఏఐయుడిఎఫ్ల పరిస్థితి కూడా సుమారు ఇట్లాగే ఉందని చెప్పాలి. ఈ జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేరేందుకు సిద్ధంగా ఉందని ఢిల్లీ ఎన్నికల భరణి చూస్తే అర్థమవుతుంది. తమతో పొత్తు పెట్టుకోవాలి, లేదంటే తమతో తలపడి పలాయనం చిత్తగించాలనేది బీజేపీ బాహాటపు సవాలు. అంతే తప్ప తమతో దోబుచ్చులట జాంతానే అంటుంది. చాప కింద నీరులా తన పార్టీకి ముప్పు పొంచి ఉందని కేజ్రీవాల్ ముందే గ్రహించినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. ఢిల్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు దగ్గర ఆప్ అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు లోపాయికారిగా తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే విషయాన్ని కేజ్రీవాల్ ఆలస్యంగా గ్రహించారు. ద ఆప్ ఎనామలీ పేరిట వామపక్ష పార్టీలు సైతం ఆమ్ ఆద్మీ పార్టీ పతన దిశ ప్రయాణం గురించి వాపోయారు. అత్యంత బలహీనమైన పునాదులపై నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ సంక్షోభ పరిస్థితులు నిలదొక్కుకోలేదనే వాస్తవాన్ని కేజ్రీవాల్ పసిగట్టులోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పట్టణ మధ్యతరగతి ఆశల పలికిగా రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు ఆవిరి కాగానే అట్టడుగు పడిపోతున్న స్థితిలో ఉంది. గాలివాటపు పార్టీలు మన దేశంలో చాలా పుట్టుకువచ్చాయి. ప్రభంజన వల్ల ఎగిసిపడి అంతే వేగంగా పాతాళానికి పడిపోయిన కోవలకు వచ్చే అనేక పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒకటి. ఢిల్లీ మధ్యతరగతి నిరాశ నిస్పృహల్లో నుంచి 2011లో ఉవ్వెత్తున ఎగిసిన అవినీతి వ్యతిరేక ఉద్యమ పునాదులపై నిర్మాణమైన ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదర్శాలే తప్ప వాటి సాధనకు అవసరమైన పాలన అనుభవం లేదు. అందుకే 2013 నుంచి విడతలుగా అధికార పగ్గాలు చేపట్టిన పాలనపై పట్టు సాధించలేకపోయింది. అధికారంలో ఉండే పరిధులు, పరిమితుల గురించి అర్థం చేసుకోకుండా ఆవేశాలను జోడించి జనాన్ని ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. ఈ తెలివితేటలు పారని స్థితి క్రమంగా ఎదురైంది. అటు పంజాబ్లోనూ, ఇటు హస్తినలోనూ ప్రతికూల వాతావరణం మేట వేయడం మొదలుపెట్టింది. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. గడిచిన 25 ఏళ్లుగా అధికార దాహార్తులున్న భారతీయ జనతా పార్టీ అదను చూసి దెబ్బతీసేందుకు తగిన ప్రణాళికలు రచించింది. ఆప్ తరహా పార్టీలను మట్టి కరిపించిన గతం బీజేపీకి ఉండనే ఉంది. మహారాష్ట్రలో బీజేపీతో సుదీర్ఘకాలం రాజకీయ మైత్రిని కొనసాగించిన శివసేన 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తోకజాడించింది. ముఖ్యమంత్రి పీఠం తనకే కావాలంటూ పట్టుబట్టింది. అప్పటికి వదిలిపెట్టిన బీజేపీ అధిష్టానం సానుకూలంగా శివసేన రాజకీయ భూస్థాపితానికి పథకాన్ని రచించింది. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన పార్టీని నిలువునా చీల్చడానికి తగిన సమయం ఆసనమైంది. శివసేనలో పెరుగుతున్న అంతర్గత విభేదాలను ఆసరా చేసుకున్న కమలం పార్టీ చీలికను ప్రోత్సహించింది. ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఏర్పడిన శివసేన సాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉద్ధవ్ ఠాక్రేను కోలుకులని దెబ్బతీసింది. బీజేపీ విషయంలో అవకాశవాద వైఖరితో ప్రవర్తించిన శరద్ పవార్ ను దెబ్బతీయాలని భావించిన అగ్రనాయకత్వం అదను చూసి దెబ్బకొట్టింది. 2023లో ఎన్సీపీ చీలికను ప్రోత్సహించింది. శరద్ పవార్ కు స్వయాన సోదరుడి తనయుడు అజిత్ పవార్ పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టాడు. అజిత్ పవార్ చీలికతో శరద్ పవార్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాయి. బహుశా ఆ రెండు పార్టీలు రాబోయే రోజుల్లో తిరిగి ప్రాబల్యాన్ని ప్రదర్శించడం దాదాపు అసాధ్యంగా మారిన స్థితి కనిపిస్తుంది. త్రిపుర రాష్ట్రం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది.
ఇతర పార్టీలకు ప్రవేశమే కష్టంగా మారిన స్థితి ఉండేది. మార్క్సిస్టు పార్టీతో పాటు సిపిఐ, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ సహా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలే త్రిపురలో సుదీర్ఘకాలంగా అధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఈ 4 పార్టీల సిద్ధాంతం కమ్యూనిజమే. 2014లో మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసింది. మరి ముఖ్యంగా త్రిపురలో కమ్యూనిస్టులను రాజకీయంగా దెబ్బతీయాలని పగడ్బందీ వ్యూహాన్ని రచించింది. 2018లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 59 స్థానాలకు గాను 43 స్థానాల భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం 32 స్థానాలతో తిరిగి అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులు మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకం లేని స్థాయిలో బీజేపీ రాజకీయ మైదానాన్ని ఆక్రమించేసింది. దాదాపు 2 దశాబ్దాల పాటు త్రిపుర రాజకీయాలను శాసించిన కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష పార్టీలు ఆఖరకు మనుగడ సమస్యను ఎదుర్కోవలసిన స్థితికి నెట్టపడ్డారు. దిగువ అస్సాంతో పాటు బరాక్ లోయలో బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి పట్టు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలను ఈ పార్టీ ప్రాబల్యం కనబరుస్తుంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బీజేపీ విజయావకాశాలను దెబ్బతీస్తుంటుంది. బీజేపీ ఈ స్థితిని మార్చాలని భావించింది. బీజేపీ ప్రభుత్వమే అస్సాంలో అధికారంలో ఉండడంతో లిమిటేషన్ కు శ్రీకారం చుట్టింది. ముస్లిం ఓటర్లను విడదీయాలంటే జిల్లాల సంఖ్యను పెంచాలని భావించింది. అనుకున్నట్టుగానే జిల్లాల సంఖ్యను పెంచింది. ముస్లిం ఓటర్లంతా చెల్లాచెదురైపోయారు. ఈ దెబ్బకు బద్రుద్దీన్ అజ్మల్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. హర్యానాలో మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా తనయులు ఏర్పాటు చేసిన జననాయక్ జనతా పార్టీ సైతం బలంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని హర్యానా ప్రభుత్వంలో భాగమైంది. తర్వాత కాలంలో బీజేపీ విషయంలో కట్టువైన వైఖరి అవలంబించడం మొదలుపెట్టింది. దీంతో జేజేపీకి చెక్ పెట్టాలని భావించిన బీజేపీ అందుకు తగిన విధంగా పథక రచన చేసింది. జేజేపీ సహా అన్ని పార్టీలు ఒంటరి పోరుకు దిగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది. 66 స్థానాలు పోటీ చేసిన జేజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోకుండా పతనావస్థకు దిగజారింది. రాజకీయ అనిశ్చితి, పార్టీల బలహీనతల కారణంగా కొన్ని సందర్భాల్లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు కొత్త మార్గాల అన్వేషణ అనివార్యమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకువస్తాయి. అవి అట్టే కాలం నిలబడలేవు. బలమైన పార్టీలు మైదానంలోకి ప్రవేశిస్తే వాటి వ్యూహాల ముందు నిలదొక్కుకోలేవు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా సుమారుగా ఇదే అని చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాదు పంజాబ్లో సైతం ఆ పార్టీ ప్రభావం సన్నగిలుతుంది. 2027లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలో ఆపు మూటాముల్లే సర్దుకోవడం ఖాయం. ఆ తర్వాత భారతీయ రాజకీయ యవనికపై కేజ్రీవాల్ కనిపించడు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరు వినిపించదు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.